ప్రెసిడెంట్ మారం జగదీష్ గారు, టీఎన్జిఓ ప్రెసిడెంట్ సదానంద్ గారు, టీచర్స్ యూనియన్, అలాగే శ్రీపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఫోన్ ఇన్ లో మాట్లాడతారు. అండ్ దేవి ప్రసాద్ గారు కూడా ఫోన్ ఇన్ లో జాయిన్ అవుతారు డిస్కస్ చేయడానికి. అందరికీ నమస్తే అండి. నమస్తే మా అందరికి నమస్తే. నమస్తే. ఏలూరు శ్రీనివాసరావు గారు ఉన్నారా? ఏలూరు శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఏలూరు శ్రీనివాసరావు గారు ఇవాళ మీ డైరీ గెస్టెడ్ ఉద్యోగుల డైరీ సందర్భంగా సీఎం అనౌన్స్ చేశారు సంక్రాంతి కానుక. ప్లస్ మారం జగదీశ్వర్ గారు ఉన్నారు, అట్లాగే విఠల్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. సో శ్రీనివాసరావు గారు ఏం కన్వర్జేషన్ జరిగింది ఇవాళ ముఖ్యమంత్రిని మీరు కలిసిన సందర్భంగా? ఇంకా వేరే వాటి పరిస్థితి ఏంటి? ఈ రోజు తెలంగాణ గెస్ట్ హౌస్ డైరీ ఇనాగరేషన్ కి మేము జనవరి 1 నుంచి అడుగుతుంటే ఈ రోజు టైం ఇచ్చారు. అందులో జనరల్ గా మా జేఏసీ చైర్మన్ గారు మేము జేఏసీ కమిటీ ఏదైతే డిమాండ్స్ మేజర్ డిమాండ్ 5 ఉన్నాయో వాటిని ఓవరాల్ గా ప్రస్తావించాము. ఏది డిఏ ఒకటి, తర్వాత పిఆర్సీ, దాంతో పాటుగా పెండింగ్ బిల్స్, హెల్త్ కార్డ్స్, సిపిఎస్ అని చెప్తూ మిగతావి మా సంఘానికి సంబంధించిన టీజీఓస్ కి సంబంధించిన కొన్ని సమస్యలు ఉంటాయి ప్రస్తావించాము. వాటిపైన సీఎం గారు అడిగాం కూడా, జేఏసీ నుంచి ప్రతినిధులందరికీ జేఏసీ చైర్మన్ గారితో కలిసి వస్తాం మేము ఒకసారి ఇవ్వమంటే నెక్స్ట్ మంత్ లో ఒకసారి కూర్చొని మాట్లాడుతున్నారు. దాంతో పాటుగా ఇవి మేము చెప్పిన దాని మీద రెస్పాండ్ అవుతూ డిఏలు ఆల్రెడీ 2 ఇచ్చాము గవర్నమెంట్ వచ్చాక, 1 ఇస్తామన్నాము. అది కొద్దిగా అసెంబ్లీ అని చెప్పి అడిగారు. జనవరి 1 రోజు మీ అందరూ వచ్చారు కదా జేఏసీ నుంచి, ఆ రోజు చెప్పాను. అది ఇప్పుడే మాట్లాడి మీటింగ్ అయిపోయేలోపు జీవో తెప్పిస్తాము, ఆ 1 ఇస్తున్నాము. కానీ ఇంకా మిగతా 5 డిఏలు ఏవైతే ఉన్నాయో ఈ 5 డిఏల్లో ఇంకా 4 డిఏలు ఇమీడియట్ గా ఇవ్వాలి. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ తో లింక్ ఉన్నా అది కూడా పెండింగ్ ఉన్నట్టు 5 డిఏలు. అది 1/1/2024 నుంచి పిఆర్సీలో కలవాలి. అది కూడా అడిగాం ఈ రోజు. పిఆర్సీ ఇంతకుముందు ఐఆర్ పోయిన గవర్నమెంటే డిక్లేర్ చేసింది. పిఆర్సీ కూడా అంటే ఏప్రిల్ తర్వాత ఫైనాన్షియల్ గా కొంత కుదుటపడే అవకాశం ఉంది, కంపల్సరీ 2026 లో చూద్దాం అన్నట్టుగా పిఆర్సీ చెప్పారు. పెండింగ్ బిల్స్ కూడా మేము జేఏసీ నుంచి మా చైర్మన్ గారు మేము ఇచ్చిన దాని మీద ఆల్రెడీ 700 కోట్లు ఇస్తారు, 1500 కోట్లు ఇవ్వమని మా జగదీష్ అని చెప్పాడు. 2-3 సార్లు అడిగాడు. మొన్న జనవరి 1 రోజు అడిగినప్పుడు కూడా ఇవాళ మీటింగ్ లో జగదీశ్వరరావు గారు లేనట్టున్నారు కదా మీ కార్యక్రమం. ఈ రోజు ఓన్లీ గెస్టెడ్ ఆఫీసర్స్, ఓన్లీ గెస్టెడ్ ఆఫీసర్. మొన్న జనవరి 1 పోయినప్పుడు జేఏసీ తరఫునే పోయాము. ఆ రోజు ఏమి అడగొద్దంటే కూడా జగదీష్ అని అడిగాడు, అన్న అట్లా కాదు ఇబ్బంది అవుతుంది, డిఏ ఒకటి ఆల్రెడీ ఇవ్వాలా, పెండింగ్ బిల్స్ అని అడిగితే ఆ రోజు మనం మాట్లాడదాము, త్వరలో మీటింగ్ పెడదామన్నారు. ఈ రోజు కొంచెం క్లారిటీ ఇచ్చారు, లైవ్ స్ట్రీమింగ్ ఉంది కాబట్టి క్లారిటీ ఇచ్చారు. ఏమనంటే 700 కోట్లు కూడా మీరు అడిగినట్టుగా 1500 కోట్లు చేయడానికి ప్రయత్నం చేద్దాం ఏప్రిల్ తర్వాత. ఈ పెన్షన్ సమస్యలు కూడా నేను చెప్పాను. మాకు వాట్సాప్ లో నన్ను మా జగదీశాన్ని ఇద్దరిని వాట్సాప్ లో అయితే ఒక రకంగా చేతబడి చేస్తున్నారు, రుద్ర పూజ కూడా జరుగుతున్నాయి అన్న, గవర్నమెంట్ కి మేము కొల్లుడేమి అంటున్నారు, మాకు చాలా ఇబ్బందికరంగా ఉందంటే దాని కూడా క్లారిటీ ఇచ్చారు. కొల్లుడుగా కానీ మీరు మేము సపరేట్ కాదు, కలిసే ఉంటాము, మీరే గవర్నమెంట్ అంటే మీరే అన్నట్టుగా చెప్తూ, అది కూడా హెల్త్ కార్డ్స్ విషయం కూడా ఇన్సూరెన్స్ కొత్తది నాకు పూర్తి క్లారిటీ లేదు. ఆ 1 crore చేంజ్ పర్ పర్సన్ కొన్నది అది మళ్ళీ మీతో పాటు సిఎస్ గారు కూర్చొని 1 వీక్ అటు పండగలు ఇమీడియట్ కూర్చొని మాట్లాడతారు. అది కూడా క్లియర్ చేయాలని ఉంది మాకు. పెన్షన్ సంబంధించి కూడా మీరు చెప్పే సమస్యలన్నీ మా దృష్టిలో ఉన్నాయని మాకంటే ముందుగానే సీఎం గారే చెప్పారు. వాళ్ళకి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ డబ్బులే మీరు దాచుకున్నాయే, ఇవన్నీ ఇవ్వాలి, వాటి కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం సాధ్యమైనంత వరకు. కొద్దిగా ఉపయోగపడుతుందంటే నేను చెప్పాను క్లియర్ గా. మేము పూర్తిగా ఏమి చేయలేని పరిస్థితి ఉందన్న అంటే దాని మీద కొంత అటు ఇటుగా మాట్లాడుకుంటున్నారు. కొన్ని మా సంఘానికి సంబంధించిన బిల్డింగ్లు అడిగినప్పుడు ఈ జిల్లాల బైఫర్కేషన్ అని చెప్పినప్పుడు ఇవి కూడా చెప్పాము. మేము అందరం ఒకసారి జేఏసీ నుంచి వస్తామన్నా, ఇది సింగిల్ సంఘం కాబట్టి మా దాని వరకే మేము అడుగుతున్నామంటే దాని గురించి కూడా కొంత ప్రస్తావించారు. వీటితో పాటుగా సిపిఎస్ గురించి కూడా అడిగితే సిపిఎస్ దాని మీద అయితే సీఎం గారు ఏం ప్రస్తావన తేలేదు. ఈ 4 మీద అయితే క్లారిటీగా చెప్పారు. డిఏది ఎట్లా, పిఆర్సీ ఎట్లా, పెండింగ్ బిల్స్ ఎట్లా ఉన్నాయి, హెల్త్ కార్డ్స్ అని చెప్పారు. వాటితో పాటుగా ఉద్యోగ సంఘాలపైన ఉద్యోగులపైన మీరు లేకుండా మేము లేము, 15 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, రెగ్యులర్ గా ఉన్నవాళ్ళు 10 లక్షల మంది ఉన్నారు, మీతోనే నడుస్తుంది, మీరే చేసేది, ట్యాక్స్ గీక్స్ అన్ని కలెక్ట్ చేయాలి, కొంత మిస్యూజ్ అవుతున్నాయి, కొంత పొలిటికల్ స్పీచ్ కూడా వచ్చినట్టుంది. అది ఏదేమంటే మా జేఏసీ నుంచి మళ్ళీ 1 month లో పిలుస్తున్నారు, పండగలాగానే పిలుస్తున్నారు. కలిసినప్పుడు అందరం కలిసిపోయి మళ్ళీ ఒక డిఏ వల్ల వచ్చింది అయితే ఏం లేదు, కానీ కొంత ఉపశమనం కొంత సీఎం గారి దృష్టిలో ఉంది, ప్రయత్నం చేస్తానని తెలుసుకున్నాం. హెల్త్ కార్డ్స్ కూడా ఇది పూర్తిగా అయితే నాకైతే అవగాహన లేదు 1 crore ఇన్సూరెన్స్ అనేది.
మన సింగరేణి కాలనీస్ ఏమో అనుకున్నాం డిప్యూటీ సీఎం గారు చెప్పినప్పుడు. ఇప్పుడు సీఎం గారు చెప్పారు కాబట్టి దాని మీద కూడా మొడాలిటీస్ ఎట్లున్నాయి అనేది ఒకసారి చూసిన తర్వాత తెలుస్తుంది. అది మేము జేఏసీ నుంచి అది యాక్సెప్ట్ చేయలేదు. మా చైర్మన్ గారు, కమిటీ సభ్యులు అంతా, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు, అన్ని పెద్ద పెద్ద సంఘాలు, పెన్షన్ సంఘాలు ఉన్నాయి, కలిసి మాట్లాడిన తర్వాతనే దాని మీద స్పందిస్తామన్నా. ఓకే. సో ఇప్పుడు ఒకటి డిఏ అయితే వచ్చింది. ఫస్ట్